హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది అక్షయ చిల్డ్రన్ హోమ్. ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా, అదేనండి దైవజనులు వికేఆర్ గారు ద్వారా నిర్మితమైనటువంటి చిల్డ్రన్ హోమ్ అండి. ఇది అక్షయ చిల్డ్రన్ హోమ్. దీని గురించి కొందరు తెగ పోస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎలా వచ్చింది అనే టైప్లో వికేఆర్ గారిని ప్రశ్నించే పనిని చాలామంది పూనుకున్నారు. వాస్తవానికి వారికి ఉన్నటువంటి స్థలం, వారు పితరుల ద్వారా వచ్చినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని వీరు మరలా కొనుక్కొని మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క చిల్డ్రన్ హోమ్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. అతనుకున్న గోల్స్లో ఇది ఒకటి అనమాట. సో దైవజనులు వికేఆర్ గారు చాలా సంవత్సరాలకు కొంచెం ఈ యొక్క అక్షయ చిల్డ్రన్ హోమ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు దైవజనులతో బాండింగ్ ఉంది కాబట్టి ప్రవీణ్ అయ్య గారితో, వారితో ఉండేటువంటి సహవాసాన్ని బట్టి వారిని తీసుకుని వచ్చి ఫ్రంట్ సైడ్ కాస్త నీట్గానే చేశారు, కానీ ఆ నేమ్స్ బైబిల్ కాలేజ్ అని చిల్డ్రన్ హోమ్ అని పెట్టి. అయితే లోపలికి వెళ్ళి చూస్తే ఏం పనులు ఏం అవ్వలేదండి. అంటే ప్రారంభించేశారు కదా, త్వరగా పనులు అవ్వగడేస్తారు, ఇంకా నీట్గా చేసేస్తారని చెప్పి అనుకున్నాం మేము ప్రారంభంలో. అయితే సంవత్సరం అయినా ఇప్పటి వరకు లోపల పనులు మాత్రం చాలా ఉన్నాయండి, చాలా ఖర్చుతో కూడినటువంటిది. అయితే కొందరు అడుగుతున్నారు వికేఆర్ గారికి ఎలా వచ్చిందని. అసలు మీకు ఎవరికి బుర్ర పని చేయట్లేదు అనుకుంటా. అతను 1998 నుంచి వారు సేవలో ఉన్నారు, అంటే కొన్ని సంవత్సరాలు బట్టి వారు సేవలో ఉన్నారు, పరిచర్యలో ఉన్నారు. వారి పరిచర్య చాలా విస్తారంగా చేసేవారు. అనేకమైనటువంటి చోట్ల వారు సంఘాలు ప్రారంభించి సేవకులకు అప్పగించి వారు చేసినటువంటి పరిచర్య. సో వారు చేసినటువంటి పరిచర్యలో మీటింగ్స్ ఖాళీ ఉండేవి కాదు, సభలు ఖాళీ ఉండేవి కాదు. దేవుడు చాలా అద్భుతమైన రీతిలో వారిని కనపరిచి అనేకమైన ప్రాంతాల్లో వాడుకునేవారు. సో యూట్యూబ్ ద్వారా పరిచర్య కూడా జరిగేది కాబట్టి ఆ యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ కూడా వారు అంతా కూడగట్టుకొని చక్కటి స్థలాన్ని కొనుక్కొని ఈ యొక్క మనం చిల్డ్రన్ హోమ్ని చూస్తూ ఉన్నాం. సో మరి ఎలా వచ్చిందంటే ఈ 5 సంవత్సరాల క్రితం వచ్చేటువంటి సేవకులను కొంతమంది చూస్తూ ఉన్నాం, అమాంతంగా లేచిపోతున్నారు వాళ్ళు. మరి వారికి వచ్చిందని ఎవరు అడగరే? అంటే ఈయన ఫామ్లో ఉన్నారు కాబట్టి, క్రిస్టియన్ రిప్రజెంటివ్గా ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈ వికేఆర్ గారిని మాత్రం తెగ ప్రశ్నించేస్తున్నారు చాలామంది. సో జాగ్రత్త, మనము ఒక వ్యక్తి జాగ్రత్త, మనం ఎవరికి త్వరపడి తిరిగి తీర్చకూడదు. మేము చూస్తున్నాం స్వార్థం లేనటువంటి వ్యక్తి అయినా, ముక్కుసూటి మనిషి అంటాం చూసారా, ఆ టైప్ అనమాట. ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళు కొందరు నచ్చకపోవడం వల్లే కోస్తూ ఉన్నారు, విర్రవీగుతూ ఉన్నారు. సో మేము దగ్గరుండి చూసిన తర్వాత ఇంత అద్భుతమైన రీతిలో దేవుని పని జరగాలి, పరిచర్య జరగాలని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. సో లోపలే వారు చక్కగా ఆరాధన వర్షిప్ నడిపిస్తూ ఉన్నారు. సండే టైంలో, ఈవినింగ్ టైంలో వారు చక్కగా వర్షిప్ నడిపిస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మేము పైకి వచ్చామండి. పైనుంచి ఒకసారి మీరు చూశారు కదా ఎలా ఉందో ప్లేసు. ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా కన్స్ట్రక్షన్. ఇది వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఉండే ఇప్పుడు నిలబడినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇదైతే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటిదండి. ఇది చక్కగా వారు అక్కడే ఉంటూ ఆ పక్కనే స్థలాన్ని కొనుక్కొని ఈ చిల్డ్రన్ హోమ్ని వారు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ వన్నెస్కి వచ్చినటువంటి వారందరూ పాస్టర్స్ అందరూ, ఇక్కడ వన్నెస్కి వచ్చినటువంటి పాస్టర్లు అందరూ ఇక్కడ ఉన్నారండి. వన్నెస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. వన్నెస్ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ అవర్స్లో భోజనాలు అయిన తర్వాత పైకి వచ్చాం, ఒకసారి చూద్దామని. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ మేమందరం అన్నతో మాట్లాడుతున్నాం, పరిచర్య గురించి అడుగుతున్నాం. వారు ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు. వారు చెబుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. వారు చెప్పుకున్న తక్కువ, చేసే పరిచర్య చాలా ఎక్కువ అనిపించింది. నిజమేనండి, కొందరు చెప్పుకున్న తక్కువ, ఆ చెప్పుకున్న దానిలోనే కొందరు తప్పులు పట్టుకోవాలని చూసి వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు. సో జాగ్రత్త అండి. వన్నస్కి వెళ్ళిన తర్వాత అన్న పరిచర్యలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో అంతా అర్థమైంది. దయచేసి ఎవరి కోసం కూడా మనము త్వరపడి మాట్లాడొద్దు, తప్పుగా భావించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క పద్ధతి మంచిది కానే కాదన్న సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నానండి. బయలు కట్టేహెడ్రా ఎలా వచ్చేసిందని అనిపిస్తూ ఉంటుంది. లోపలికి చూస్తాను కానీ తెలిసేది. ఇప్పుడు కూసేవారు అందరూ కూడా తప్పు కదండి. ఇప్పుడు ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు, ఒక్కొక్క వచ్చినటువంటి ప్రతి కానుకను కూడా సమకూర్చి ఇంత మంచిగా వారు ఆర్ఫాన్స్ వారు కట్టేదాన్ని బట్టి మనం ఇంకా అప్రిషియేట్ చేయాలి ఆయన్ని. ఫ్రెండ్స్, వన్నెస్ అనంతరం మేము మరలా ఇంటికి వెళ్తున్నామండి. వన్నెస్ అయిపోయింది, మేము బయలుదేరుతున్నాం అనమాట. చాలా సుదూర ప్రాంతం నుంచి కూడా వచ్చారు చాలామంది, వారు కూడా వెళ్తూ ఉన్నారు.
సో మరొకసారి కలుసుకుందాం ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో. బాయ్ బాయ్ నో.